అయ్యో పాపం! 'షణ్ముఖ్' 'జశ్వంత్‌ని' చూస్తే జాలేస్తుంది. అసలు ఎందుకు 'షణ్ముఖ్' 'జశ్వంత్' అలానే వాళ్ళ అన్నగారు ఇద్దరు కూడా జైల్‌లో ఊసలు లెక్కపెడుతున్నారు అనేది ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. అసలు ఏమైంది 'షణ్ముఖ్' 'జశ్వంత్' విషయంలో? ఎందుకు పోలీసులు అరెస్ట్ చేశారు అనేది తెలుసుకుందాం. సో, తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. అసలు ఏమైందంటే 'షణ్ముఖ్' 'జశ్వంత్' వాళ్ళ అన్నగారు సంపత్ వినయ్ అయితే కొద్ది రోజులు ఒక అమ్మాయితో రిలేషన్‌షిప్‌లో ఉండి, నీకు అవకాశాలు ఇప్పిస్తాను, నువ్వు మంచిగా ఫేమస్ అవుతావు నువ్వు. సో, నాతో ఉండు అని చెప్పి తనను బలవంతంగా అంటే స్టార్టింగ్‌లో ఫస్ట్ కొంతవరకు క్యాజువల్‌గా వెళ్ళిన రిలేషన్‌షిప్ మెల్లమెల్లగా ఆ అమ్మాయిని వాడుకొని పెళ్లి చేసుకుంటా అని చెప్పి డమ్మీ రింగ్ ఒకటి తొడిగి, సో నువ్వే నా ఇంక వైఫ్‌వే అంటూ తనను నమ్మించి అట్లా వేషము ఇప్పించుకోకుండా అట్ ది సేమ్ టైం మా అమ్మాయిని మోసం చేసి తనకు ఒక గర్భం వచ్చేలా చేసిన తర్వాత అబార్షన్ కూడా చేయించుకుని ఇప్పుడు తను నువ్వు నాకు వద్దు అంటూ ఆ అమ్మాయిని పక్కన పెట్టి, సో ఆ అమ్మాయి పేరు వచ్చేసి డాక్టర్ మౌనిక అనమాట. సో మౌనిక అనే అమ్మాయిని ఇంత చేసి మళ్ళీ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటున్నాడు అని అంటూ, సో డాక్టర్ మౌనిక అమ్మాయి హైదరాబాద్లో అయితే కంప్లైంట్ ఇచ్చిందనమాట. ఎవరిపైన? 'షణ్ముఖ్' 'జశ్వంత్' వాళ్ళ అన్నగారు సంపత్ వినయ్ పైన. సో ఇప్పుడు పోలీసులు అయితే 'షణ్ముఖ్' 'జశ్వంత్' వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ 'షణ్ముఖ్' 'జశ్వంత్' ఆసక్తికరంగా కనిపించాడు. అరే ఏంటి లోపల వెళ్ళి చూస్తే 'షణ్ముఖ్' 'జశ్వంత్' గంజాయి తాగుతూ సో అక్కడ దొరకడం జరిగిందన్నమాట. డ్రగ్స్ దొరకడం జరిగిందనమాట అక్కడ. సో వెంటనే పోలీసులు 'షణ్ముఖ్' 'జశ్వంత్'ని అట్ ది సేమ్ టైం వాళ్ళ అన్న సంపత్ వినయ్ ఇద్దరిని కూడా అయితే అదుపులోకి తీసుకున్నారు. సో ఇంకా వాళ్ళని కొన్ని గాలింపు చర్యలు చేపట్టారనమాట. ఎలాంటి విషయాలు అడుగుతారు ఏంటి అనేది ఇంకా మనకు తెలియాల్సి ఉంది. ఆ అమ్మాయి డాక్టర్ మౌనిక అమ్మాయి మీకు ఎన్ని సంవత్సరాలుగా పరిచయము? సో ఎందుకు ఆ అమ్మాయిని మీరు మోసం చేశారు? ఎందుకు ఆ అమ్మాయిని మీరు గర్భం వచ్చే విధంగా చేసి మళ్ళీ పెళ్లి చేసుకుంటామని చెప్పి తను నమ్మించి మోసం చేసి వేరే అమ్మాయిని చేసుకోవాల్సిన స్థితి ఎందుకు వచ్చింది ఏంటి అనేసి కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది ఇన్ఫర్మేషన్. సో అలానే డాక్టర్ మౌనిక అనే అమ్మాయి సో వాళ్ళని శిక్షించాలి అని అంటూ చాలా గట్టిగా అయితే పలు సెక్షన్స్ పైన కేసు పెట్టి నమోదు చేశారు అని అయితే ఇన్ఫర్మేషన్. సో ఈ యొక్క విషయంలో డాక్టర్ మౌనిక గారు అయితే సంపత్ వినయ్ పైన కేసు పెడితే పోలీసులు సంపత్ వినయ్ కోసం పోతే అక్కడ మరో కేసు మన 'షణ్ముఖ్' 'జశ్వంత్' పై వచ్చే విధంగా క్రియేట్ చేస్తున్నారు అనమాట 'షణ్ముఖ్' 'జశ్వంత్'. సో తన టైం చాలా బ్యాడ్ అనమాట. సో ఏదో అవుతుంది, ఇంకేదో జరుగుతుంది. తనకైతే పాపం ఇంతకుముందు మీరు చూసే ఉంటారు, ఏదో యాక్సిడెంట్ తన మధ్యన తాగేసి ఏదో కార్ యాక్సిడెంట్లో పాపం జైలు తీసుకెళ్లాల్సి వచ్చింది. దాని తర్వాత బ్రేకప్ ఇవన్నీ కూడా తన మైండ్లో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కొన్ని మంచి షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ కొన్ని వెబ్ సిరీస్ చేసుకుంటూ ఉన్నాడు. ఈ తరుణంలో 'షణ్ముఖ్' 'జశ్వంత్'కి ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఇదంతా కూడా చూస్తూ ఉంటే 'షణ్ముఖ్' 'జశ్వంత్'కి లైఫ్ పైన చాలా బ్యాడ్గా పోటీ చేసే విధానం అనమాట ఇది. సో తను కూడా కొంతవరకు ఇవన్నీ కూడా మానుకొని కొంచెం సైలెంట్గా ఉంటే బెస్ట్. సో తన బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ఏది ఏమైనా సరే ఆ అమ్మాయి అయితే మాత్రం చాలా గట్టిగా అయితే సంపత్ వినయ్ పైన కోపంగా ఉంది అని అయితే మనకు తెలుస్తూ ఉంది. సో నాకు తెలిసి సంపత్ వినయ్ పైన కాదు, ఇవి 'షణ్ముఖ్' 'జశ్వంత్' గారికి ఇద్దరికి కూడాను ఒక రకంగా ఇద్దరికి కూడా ఆ అమ్మాయి చాలా డేంజర్ అని చెప్పుకోవచ్చు. సో పోలీసులు దీనిపై ఎలాంటి చర్యలు చేపడతారు అనేది తప్పకుండా మన ఛానల్ అయితే ఉంటుందన్నమాట. సో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను. మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.